వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెరీ హెల్దీ అండ్ టేస్టీ పెసరట్టు ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. పెసరట్టు చూడండి, ఇలా పెసరట్టు వేసుకొని ఇలా దీనిలో ఉప్మా పెట్టుకొని ఇలా పల్లీల చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా ఉప్మాతోనే కాదు, ఇలా ప్లెయిన్గా కూడా పెసరట్టు వేసుకొని ఇలా పల్లీ చట్నీ లేదంటే అల్లం చట్నీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా పల్లీ చట్నీతో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే అల్లం చట్నీతో అయినా టేస్ట్గా ఉంటుంది. ఉప్మా ఇలా దీనిలో పెట్టుకోకపోయినా విడిగా ఇలా బౌల్లో తీసుకొని ఇలా నంచుకొని తిన్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పెసరట్టు ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. పెసరట్టు కోసం ముందుగా పప్పుని ఇలా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీన్ని మిక్సీ వేసుకుందామండి. ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ వేసుకుందాం. దీనిలో అలాగే ఒక 10 పచ్చిమిరకాయలు యాడ్ చేయండి. ఒక గ్లాసు పప్పుకి 10 పచ్చిమిరకాయలు పడతాయి. అలాగే కాస్త అల్లం కూడా యాడ్ చేయాలి. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను పేస్ట్ వేస్తున్నాను. అల్లం ముక్కలు యాడ్ చేయాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత తిరుమాత దినుసులు యాడ్ చేద్దాం. తిరుమాత దినుసులు వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్. ఇది కాస్త ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేద్దాం. చాలా తక్కువ యాడ్ చేయండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ కూడా చేసుకోవచ్చు. క్యారెట్ ఎక్కువైతే మళ్ళీ తీయగా వస్తుంది. అలాగే కాస్త కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేయండి. ఇవన్నీ యాడ్ చేసి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేద్దాం. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేయండి. ఒక గ్లాసు రవ్వకి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేయండి. అప్పుడు ఉప్మా పలచగా వస్తుంది. మనం పెసరట్లోకి యాడ్ చేయాలి కదా, పలచగా ఉంటేనే బాగుంటుందండి. అందుకే నేను 4 గ్లాసులు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రవ్వ యాడ్ చేయండి. రవ్వ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా రవ్వ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేస్తూ ఉండాలండి, లేదంటే ఉండలు కడుతుంది రవ్వ. ఇలా రవ్వ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయింది. పెసరట్టుకి కావాల్సిన ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, ఇలా జారిపోతా. ఇప్పుడు పెసరట్టుని వేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని దోశ పాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు పెసరట్టు బ్యాటర్ తీసుకొని మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. అలాగే కాస్త జీలకర్ర యాడ్ చేసి ఇలా దోశ బ్యాటర్లా రెడీ చేసుకుందాం. ఇప్పుడు పెసరట్టుని వేసేసుకుందాం. దోశ పాన్ హీట్ అయిపోయిందండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దీనిపైన పెసరట్టు వేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్, అప్పుడు పెసరట్టు మాడకుండా ఉంటుంది. ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందాం. ఇలా చక్కగా పెసరట్టు వేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పెసరట్టుకి. ఆయిల్ యాడ్ చేసుకోండి. పెసరట్టు ఇలా వేగిపోయింది కదా, ఇలా టర్న్ చేసుకుందాం. ఇలా టర్న్ చేసుకొని ఒక 1 మినిట్ ఉన్న తర్వాత మళ్ళీ ఇలా తిప్పేసి ఇప్పుడు దీనిలోకి ఉప్మా స్ప్రెడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే పెసరట్టు మాడిపోతుంది మీరు ఉప్మా వేసేలోకి. ఇలా చక్కగా ఉప్మా మనకి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఫుల్గా కావాలంటే పెసరట్టు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన గోడంబిలు వేసుకోండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు చూడండి లోపల ఇలా వస్తుందండి. అంతేనండి, వెరీ ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పల్లీల చట్నీతో అయినా, లేదంటే కోకోనట్ చట్నీ అయినా, లేదంటే జింజర్ చట్నీ అయినా, ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.